మరి గర్భిణిగా ఉన్న మా నానమ్మ బావి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుందామని వెళ్ళిందంట. ఆమెకి ఈత రాదు, స్విమ్మింగ్ రాదు ఆమెకి. బట్టలు ఉతుక్కుంటూ బహుశా మా నాన్న బట్టలే అయి ఉండొచ్చు అంటాడు మా ఫాదర్. అంటాడు, నా బట్టలే ఏమోరా మా అమ్మ ఉతకడానికి వెళ్ళింది. నేను చిన్నోడినప్పుడు 1.5-2 సంవత్సరాల వయసు. ఆ టైంలో ఆ బావి దగ్గర ఉన్న పాచి, ఆ నాచు జారి ఆమె బావిలో పడిపోయింది. బావిలో పడిపోతే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆమె భర్త అంటే మా తాతగారు ఆమె బావికి అల్లంత దూరంలో 2 ఎడ్లను పొలాన్ని దున్నుతున్నాడు ఎడ్లతో. ఈమె అరుస్తూ ఉంది, ఆయన వినబడలా. నా పూర్తి పేరు శామ్యుయల్ ప్రకాష్. శ్యామ్ ప్రకాష్ అనేది వాడుగ్గా అందరూ పిలుస్తూ ఉంటారు. ఎక్కువ మంది సేవకులు నన్ను శ్యామ్ అని పిలవడం ద్వారా అది సులభంగా అందరికీ నోట్లో నానింది. వాస్తవికంగా మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు శామ్యుయల్ ప్రకాష్. అయితే ఆ పేరు కంటే మునుపు నా పేరు వరప్రసాద్. వరప్రసాద్ అనే పేరు నేను వరాన పుట్టానని నాకు పెట్టారు. వివరాల్లోకి వెళ్దాం. దానికంటే మునుపు సాక్ష్యము మరి చాలా బలమైంది. సాక్ష్యానికి మరణము లేదు. దెర్ ఇస్ నో డెత్ ఫర్ టెస్ట్ మనీ. మనుషులు చనిపోవచ్చు, మనుషులు లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు, అయితే సాక్ష్యానికి మరణం లేదు. భక్సింగ్ గారు మనల్ని విడిచి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఆయన సాక్ష్యం అంతమైపోయిందా? భక్సింగ్ గారే కాదు, మరి బిల్లీ గ్రాహం గారు వెళ్ళిపోయారు, ఆయన సాక్ష్యం అంతమైపోయిందా? అంత మరి స్టాల్వార్డ్స్ దిగ్గజాలు మనం కాకపోయినా మన పరిధిలో దేవుడు మనల్ని వెతికి రక్షించిన అనుభవము మన విశ్వాసపు పరిమాణమును బట్టి ఎవరో ఒకరికి సాక్షార్థంగా ఉండాలనే ఆయన రక్షిస్తాడు. ఒక క్యాండిల్ ఉంది, ఒక క్యాండిల్, దాన్ని వెలిగిస్తాం. ఆ క్యాండిల్ వెలిగించిన దాని తాత్పర్యం ఏంటంటే, అది పూర్తిగా కరిగిపోయే లోపు ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగించాలి, అప్పుడే ఆ క్యాండిల్ సార్థకత. మీకు అర్థమైందని చెప్పింది. క్యాండిల్ వెలిగించబడి దానంతటికి అది కరిగిపోతూ ఉంటే ఒక రకంగా అది వెలిగిస్తుంది, మంచిదే. అయితే ఆ క్యాండిల్ వెలిగించబడింది దేనికంటే, ఇట్ షుడ్ లైట్ అప్ సమ్ అదర్ క్యాండిల్ బిఫోర్ ఇట్ మెల్ట్స్ డౌన్. కాబట్టి దీని కొరకు మన వంతు మనం చేయాల్సింది ఏమీ లేదు. ఈ మహాదేవుడు, ఈ మంచి దేవుని యొక్క మంచితనాన్ని, ప్రేమను అవకాశం ఉన్న దగ్గరలల్లా చెప్పడమే. మనం అనుకుంటాము నాది పెద్ద సాక్ష్యం కాదండి. ఈ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి సాక్ష్యం చెప్పడం కొంచెం మొహమాటం. ఎందుకంటే నేనేమీ పెద్ద తప్పుడు పనులు చేయలేదు, మరి నా సాక్ష్యంలో ఏమంత లోతు బలం ఉండదు, కాబట్టి నేను సాక్ష్యం చెప్పను అని అనుకుంటారు, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వారు. అయితే నిన్ను బట్టి కాదు ఇతరులు రక్షింపబడేది, వాక్యమును బట్టి, ఈ వాక్యములో ఉన్న దేవుణ్ణి బట్టి ప్రజలు ఆకర్షింపబడతారు. కాబట్టి నా అనుభవ సాక్ష్యం చెప్పడానికి ముందుగా మరి నా యొక్క కుటుంబ నేపథ్యం కొంత మీకు చెప్పాలి. ఆ తర్వాత మరి నేను పుట్టడానికి మునుపు మా తల్లిదండ్రులు పడిన పాట్లు మీకు చెప్పాలి. మా తండ్రి గారి పేరు సెల్వమణి. అది ఒక తమిళియన్ నేమ్. వాస్తవికంగా మేము ఆంధ్రవారం అయినప్పటికీ అప్పట్లో వాళ్ళ చదువులు, వారి యొక్క విద్య ఇవన్నీ కూడా తమిళనాడు బార్డర్లో చదవడాన్ని బట్టి అక్కడ కొంతమంది ఆంగ్లో ఇండియన్ దొరలు, తెల్ల దొరలు వచ్చి మరి ఈయన చదువుతున్న, మా నాన్నగారు చదువుతున్న మిషన్ బోర్డ్ స్కూల్లో ఫ్రీ స్కూలింగ్ చెప్పేవాళ్ళట. అక్కడ వాళ్ళు ఈ పేరు పెట్టారు. సెల్వం అంటే సొత్తు లేక స్వాస్థ్యము అని, మణి అంటే వజ్రము అని అర్థం. ఆ పేరు ఆయనకు పెట్టారు.
మా నాన్న వాళ్ళు మరి నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. వీరు నామకార్థ క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వారు. మా తల్లిగారి సంగతి కూడా మీకు చెప్పాలి. ఆమె పేరు కృష్ణమ్మ. ఆమె పేరు. మా తల్లిగారి అన్న పేరు కృష్ణయ్య. మా తల్లిగారు ఇంకొక అన్న పేరు కన్నయ్య. ఇప్పుడు మీకేం అర్థమైంది? టోటల్ కేర్ ఆఫ్ కృష్ణ. టోటల్ ఫ్యామిలీ అంతా మరి అన్యజనుల దేవతల పేరు నా నోరు నెత్తను అంటాడు కీర్తనాకారుడు. కానీ సాక్ష్యంలో యథార్థంగా చెప్పాలి కాబట్టి ప్రభువు నన్ను క్షమించును గాక. మరి వీళ్ళు శ్రీకృష్ణుడు భక్తులు అనమాట. సో గొప్ప సంగతి ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు భక్తులు క్రీస్తు భక్తులైనారు. దేవుడు అట మార్చినాడు వాళ్ళని. అది గొప్ప సంగతి. ఇప్పుడు సనాతన హైందవ ధర్మములో పుట్టి పెరిగిన నా తల్లి, నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పెరిగిన మా తండ్రి గారు, వీరి ఇరువురి వివాహము పెద్దలు నిశ్చయించి చేశారు. దానికంటే మునుపు మా తండ్రి గారి జీవితంలో ఆయన వెళ్ళిన అనుభవాలు కొన్ని మీకు చెప్పాలి. అదేంటంటే మేమందరూ కూడా మా కుటుంబం, మా వంశం అందరము రక్షింపబడడానికి దేవుడు మా నాన్నను ఎన్నుకున్నారు. ఆయనకి ఇప్పుడు 84 సంవత్సరాలు. ఆయన సజీవంగా ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. ఆయన గురించి ప్రార్థన చేయండి. మరి ఆయన 1.5 సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళ తల్లి చనిపోయింది. ఒకసారి ఊహించండి, బిడ్డ వయసు ఇప్పుడు ఆయనకి 84లే. మా నాన్నకి 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళ తల్లి చనిపోయింది. ఏ పరిస్థితుల్లో చనిపోయిందో మీకు చెప్తాను. అదేందో ఒక నవల్ చదివినట్టు ఉంటుంది అది చెప్తే. ఏంటి ఆ సన్నివేశం అంటే, మా నాన్నగారికి వాళ్ళ అన్న రూబెన్, ఆయన పేరు రూబెన్, ఆయనకు ఈయనకు ఒక 5 సంవత్సరాల తేడా. పెద్ద కుమారుడు పుట్టాడు. రెండవ కుమారుడికి 1.5 సంవత్సరం వయసు. ఇంతలోపు మరి మూడవ సంతానానికి కూడా, ఆ దినాల్లో ఏమి ఫ్యామిలీ ప్లానింగ్ లేవు కదా, మరి గర్భిణిగా ఉన్న మా నానమ్మ బావి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుందామని వెళ్ళిందంట. ఆమెకి ఈత రాదు, స్విమ్మింగ్ రాదు ఆమెకి. బట్టలు ఉతుక్కుంటూ, బహుశా మా నాన్న బట్టలే అయి ఉండొచ్చు అంటాడు మా ఫాదర్. అంటాడు, నా బట్టలే ఏమోరా మా అమ్మ ఉతకడానికి వెళ్ళింది. నేను చిన్నోడినప్పుడు 1.5-2 సంవత్సరాల వయసు. ఆ టైంలో ఆ బావి దగ్గర ఉన్న పాచి, ఆ నాచు జారి ఆమె బావిలో పడిపోయింది. బావిలో పడిపోతే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆమె భర్త అంటే మా తాతగారు ఆమె బావికి అల్లంత దూరంలో 2 ఎడ్లను పొలాన్ని దున్నుతున్నాడు ఎడ్లతో. ఈమె అరుస్తూ ఉంది, ఆయన వినబడలా. ఈమె మొదలే మరి ఒంటి శరీరం కాదు, గర్భిణి. ఈ పరిస్థితుల్లో ప్రాణం గిలగిలా కొట్టుకుంటా ఉంది ఆమెది. మా నాన్నేమో ఇంటి దగ్గర ఉన్నాడు, బంధువులు ఎవరు రాలేదు. దురదృష్టవశాత్తు ఆ టైంలో ఆ పొలం గట్టు మీద ఎవరు రాలేదు. వాస్తవాల్లోకి వెళ్తే సాయంత్రం మా తాతగారు ఆ పశువులను తోలుకొని మరి ఆ కాడిని వాటినంతా తీసుకొని నడి చూస్తూ బావిలో ఒకటి చూస్తే భార్య తేలుతూ ఉంది. ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాను. ఇంటికి పోయి నా భార్య స్నానానికి నీళ్ళు పెట్టుంటుంది. మరి నేను ఉపశమనం చెంది ఏమన్నా వండి పెడితే తినాలని వచ్చే భర్త ఇంటికి వెళ్తూ ఉండగా భార్య శవం తేలి ఆడ కనబడితే హృదయం ఎంత బద్దలైపోద్దో చూడండి. అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి మరి మా నాన్న కుటుంబంలో జరిగింది. బాధాకరమైన సంగతి ఏంటంటే, అప్పట్లో విలేజెస్లో ఉండేవాళ్ళు, గ్రామాల్లో ఉండేవాళ్ళు కొన్ని పద్ధతులు ఉండేవి. మంత్రసానులు ఉండేవారు విలేజెస్లో. ఇప్పుడైతే హాస్పిటల్స్ వచ్చినాయి, అన్నిటికీ అధునాతకమైనటువంటి విధానాలు వచ్చేసినాయి. గర్భిణిని అట్లనే పోడ్చరంట. అందరూ వచ్చారు, ఏడ్చుకున్నారు, ఘోరం జరిగిపోయింది అనుకున్నారు. అందరి దృష్టి మా నాన్న మీద పడింది, ఎందుకంటే చిన్నోడు పాలుదైగ వయసు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆమెను అట్లనే పూడ్చిపెట్టకుండా ఆమె కడుపులో ఇంకొక ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణం ఏదో చూడాలని
మరి ఆమె పొట్ట కోశారు. అక్కడనే బావి దగ్గరే ఆమె పొట్టను కోసి మంత్రసానులు చూస్తే ఒక పండంటి ఆడబిడ్డ ఉందంట. నాకేం కావాలి? అత్త కావాలి. అంటే మా అత్తమ్మ చచ్చిపోయింది. ఎంతప్పుడు? నెలల వయసు అప్పుడే. ఇప్పుడు ఇద్దరికి అంతిమ సంస్కారం చేశారు. ఎవరికి? మా నాన్నమ్మకి, ఆ పుట్టిన ఆ పండంటి బిడ్డకు ఇద్దరికి సమాధి చేశాక జీవితం అంతా ఎడారి అయిపోయింది. అందరూ 1 నెల ఏడ్చారు, 2 నెలలు ఏడ్చారు, 3 నెలలు బాధపడ్డారు. మా తాతగారు యవ్వన వయసులో ఉన్నాడని ఇంకో పెళ్లి చేశారు 6 నెలలలోపు. ఆ పెళ్లి చేసుకున్నాక ఆయన కొత్త జీవితం ప్రారంభించాడు. ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నానంటే, మా నానమ్మ మరణం మా నాన్న పక్షంగా జీవితం శాపంగా మార్చబడింది. ఎందుకో తెలుసా? మా నాన్నగారు అన్నయ్య వయసులో పెద్దోడు, 5-6 సంవత్సరాల తేడా. ఇప్పుడు మా తాతయ్య ఇంకో వివాహం చేసుకుని వెళ్ళిపోయినాడు. విలేజ్లో పెద్దల మాటిని. ఈయనకు పాలు లేవు, ఈయన సాకేవాళ్ళు లేరు. ఈయన దిక్కులేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఒకసారి ఆలోచించండి. ఈ సాక్ష్యం మా నాన్న మాటల్లో వింటే కన్నీళ్ళు పెట్టిన వాళ్ళు ఉండరు. నేను సెకండ్ వర్షన్ చెప్తున్నాను మీకు. ఒరిజినల్ వర్షన్ ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆయన అంటాడు, కనీసం తల్లి పాలకు కూడా నోచుకొని దౌర్భాగ్యుడిని నేను. ఎంత శాపం నా మీదకి వచ్చిందంటే, మా తల్లి నా కొరకు బావికి వెళ్ళి నా బట్టలు ఉతుకుతూ బావిలో పడి చనిపోయింది. ఒకవైపు అందరూ నన్ను అయ్యో పాపం అనేవాళ్ళే, కానీ నా ఆకలిని తీర్చడానికి ఒక గరిటెడు పాలు లేవు. ఒక విచిత్రమైన సంగతి మీకు చెప్తాను. దేవుడు దిక్కులేని వారిని ఆదరించేవాడు. విడనాడబడినోళ్ళంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఆయనే అన్ని ఖాళీల్ని పూరిస్తాడు వారి పక్షంగా. ఇప్పుడు ఆయన వయసు 84. చిన్నప్పుడు 5 ఏళ్ళు పాలు తాగిన వాళ్ళు బతికినారో లేదా 84 నాకు తెలియదు, తల్లి పాలు తాగిన వాళ్ళు. ఆయన ఇప్పుడు 84 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ రోగం లేదు. అంటే అది ప్రత్యేకమైన కృప అన్నమాట. ఆయన అంటాడు, నమ్మబుద్ధి కాదు అది. వాళ్ళ అత్త అంటే నాన్న వాళ్ళ చెల్లికి అప్పుడే సంతానం పుట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేసి ఇంకా ఏమీ లేని పరిస్థితుల్లో మా నాన్న ఏడుపిని వాళ్ళ అత్తకు అప్పుడు పాలుపడినాయంట. శ్రీధర్మము ఉడిగిపోయి ముందు దశలో ఇంకా గర్భము లేని పరిస్థితుల్లో పాలు పడవు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. కేవలం ఈయనను సాకడానికి దేవుడు వాళ్ళ అత్తమ్మకు పాలు పడేటట్టు చేశాడు. ఆయన అంటాడు ఆ మాట. ఆయన చెప్పిన మాటలే నేను పరిశుద్ధ స్థలంలో చెప్తున్నాను. అట్లా ఆయన జీవితంలో ప్రతి అడుగు ఒక ఉద్దేశపూర్వకంగా ఆయనను దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఒకానొక సందర్భంలో ఒక చిరతపులు వచ్చిందంట. ఈయన ఏ పని చేసుకుంటూ బతికాడంటే, ఇంకా తల్లిదండ్రులు ఈయన పట్టించుకోని పరిస్థితి, బంధువులు ఈయన్ని విడిచేసిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ తాతగారు ఇంకొక ఆయన ఉంటే ఆయనతో పాటు అడవిలో ఈ గొర్రెలను మేకలను మేపడానికి వెళ్ళేవాడంట. ఒకసారి అడవికి వెళ్తే ఒక చిరతపులి వచ్చేసిందంట. నేను చెప్తుంది ఏదో సీరియల్ కాదు, స్టోరీ కాదు, అన్నీ నిజమే. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో చెప్తున్నాను. చిరతపులి ఒక మేకపుల్లను పట్టుకోపోవడానికి వచ్చి ఈయన దగ్గర కంట వచ్చేసిందంట. పాలు లేక చచ్చిపోవాల్సిన వ్యక్తిని రెండోసారి దాడి దాని మీద జరిగింది, ఈయన మీదే చిరతపులి ద్వారా జరిగింది. దేవుడు అక్కడ కూడా ఆయన్ని కాపాడినాడు. ఆ విధంగా ఆయన జీవిత ప్రయాణాల్లో అన్ని ఆటుపోట్లే. ఎందుకు అని అంటానంటే, మా కుటుంబాన్ని అంతా రక్షించడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకొని నిర్ణయం చేసి భద్రపరిచాడు అని చెప్పగలను. నిర్ణయ కాలం అయిన తర్వాత ఇంకా విసిగి వేసారిపోయిన స్థితిలో నేను ఎవరి కోసం బతకాలి? నాకంటూ ఎవరు లేరు, నన్నంటూ పట్టించుకునే వాళ్ళు లేరు. నామమాత్రానికి తండ్రి ఉన్నాడు, కానీ ఆయన కూడా ఏమాత్రం నా విషయం శ్రద్ధ వహించడం లేదని తిరుపతికి వచ్చి తిరుపతిలో ₹1.25 కూలికి పనిచేశాడంట. ఒక కాటన్ మిల్లో ₹1.25 కూలి ఒక రోజుకి. ఇప్పుడు ఆయన జీతం, ఆయనది మా అమ్మది కలిపి
ఆయనకు దాదాపు ₹1,00,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు లెక్కలు వేసుకోండి, దేవుడు ఎన్ని రెట్లు ఇచ్చాడో. అంటే అధమ స్థితి, ఉచ్చ స్థితి రెండు చెప్తున్నాను మీకు నేను. అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళని ఆయన విడవడం చెప్తున్నా, అంతేగాని ఏదో గొప్ప పెన్షన్ అని చెప్పట్లా, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఇప్పుడు ఆ విధంగా కూలి చేసుకుంటూ జీవితంలో హృదయంలో కలిగిన భారాన్ని బట్టి నలిగిపోతున్న ఆ వ్యక్తిని ఎవరూ పట్టించుకోకపోతే ద గ్రేటెస్ట్ టూల్ ఆఫ్ సాటన్, సాతాను యొక్క అతి భయంకరమైనటువంటి ఆయుధం ఏంటంటే నిరుత్సాహం. ఇంకేం బతుకుతావులే, ఎవరి కోసం బతుకుతావులే, బతికి ఏమి సాధిస్తావులే, చచ్చిపో, ఒక్కసారిగా చచ్చిపోతే నీ సమస్యలన్నీ సమసిపోతాయి అనే ఆత్మ ఆయనలో దూరింది. ఆ ఆత్మకు బందీ అయిపోయిన ఆయన నేరుగా ఎట్లా సులభంగా చచ్చిపోవాలి, బావిలో దూకుదామా, ఈతొచ్చు, ఏదైనా మరి పాయిజన్ తీసుకుందామా, ధైర్యం లేదు, ఏం చేద్దామని ఆలోచించి రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాడు. ప్రతిసారి వచ్చే ట్రైను ఆ రోజు రాలేదు, అదంతే, రాదు. బైబిల్ దేవుడు అటు పనిచేస్తాడు. రాకపోగా ఎక్కడి నుంచో శబ్దం వినిపిస్తూ ఉందంట. ఏమనంటే, ప్రయాసపడి భారము మోసుకునొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎకో వస్తుందంట, ఎకో మళ్ళా వినిపిస్తుంది అది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆ వచనం హృదయానికి ఎంత సుతారంగా అనిపించిందో. ఆ మనిషి పట్టుబడినాడు ఆ మాట ద్వారా. మార్టిన్ గారు, వైజాగ్ షాలేం మార్టిన్ గారు తిరుపతి సంఘాన్ని బాగా ప్రేమించాడు. ఆయన అక్కడ ఉన్న గ్రౌండ్ వర్క్ అంతా మార్టిన్ గారే చేసింది. ఆయన దగ్గర ట్రైనింగ్లో ఉన్న ఆశీర్వాదం గారు, కాకినాడ మరియానందం గారి మామగారు, తెలుసా ఎవరికైనా? ఆశీర్వాదం గారు తెలుసా అండి ఇక్కడ? ఓకే, మరియానందం గారు, వీళ్ళందరూ పాత సేవకులు. ఆయన తిరుపతిలో 14 సంవత్సరాలు సేవ చేశారు, 78 నుంచి 1992 వరకు. ఆయన మరి ఒక సైకిల్కి ఒక బోర కట్టి సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ మాట వినబడింది దీనికి. చూడండి, ఈయన అక్కడికి వెళ్ళే సమయానికి వీళ్ళు ఎందుకు సువార్తకు రావాలి? ఆ సమయంలో ఆ వచనము ఈయనకి పనిచేసేటట్టు చెప్పేవాడు అదే ఎందుకు చెప్పాలి? ఆ మాట ఎంత అద్భుతంగా వ్యక్తి యొక్క గాయాన్ని మాన్పే విధంగా దేవుడు పనిచేశాడు. ఇవంతా కూడా అనంత జ్ఞాని అయిన దేవుని యొక్క మరి మేధస్సులో నుండి జరిగే సంగతులు ఇవన్నీ. మెల్లగా ఆ మాటలకు ఆకర్షితుడై వాళ్ళ దగ్గర పత్రిక తీసుకున్నాడో లేక వాళ్ళని పోయి కలిశాడో తెలియదు, యేసు ప్రభు దైవ గ్రంథంలోని మాటల్లో ఏదో జీవముంది, ఏదో నెమ్మది ఉంది అని నమ్మాడు, కానీ మందిరానికి పోలేదు, రక్షింపబడలేదు. ఆ టైంకి ఆత్మహత్య చేసుకోకుండా తప్పించేదానికి ఆ సువార్త దేవుడు ఉపయోగించాడు. అది అయిపోయిన తర్వాత దేవుడు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు ఆయనకి. టెంపరవరీ జాబ్ చేసుకుంటూ ఉండగా మా తల్లిగారిని ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరికి రక్షణ లేదు. వాళ్ళిద్దరికి సోషల్ మ్యారేజ్ జరిగిందంట. మీకు తెలిదేమో, మ్యారేజ్ ఒకటి ఉంటుంది. సోషల్ మ్యారేజ్ అంటే మరి పూలదండలు మార్చుకుంటారు, ఏ దేవుడు నామాన ప్రమాణం చేయరు, మనస్సాక్షితో ప్రమాణం చేసుకుంటారు. నా కొరకు నువ్వు, నీ కొరకు నేను, దేవుడు దెయ్యం ఉంటే మనకెందుకు ఈ కష్టాలు అనుకునే బ్యాచ్ అన్నమాట. సో వీళ్ళు సోషల్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరికి వివాహం అయిపోయింది. లక్కీగా మా అమ్మగారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది టీచర్గా. ఇప్పుడు ఆమె గవర్నమెంట్ టీచరు, ఈయన ఒక టెంపరీ జాబ్ హోల్డరు. దినాలు గడుస్తున్నాయి. అసలు సమస్య, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకునే విధానం చూడండి ఎట్లుంటుందో. వీళ్ళు అనుకున్నారు, గతి లేని బ్రతుకునే బతుకుతా ఉంటుని, నా కొరకు ఎవరు లేరు అనుకుంటా ఉన్నాను, దేవుడు నాకు ఒక జీవిత పాలిభాగస్తురాలను ఇచ్చినాడు, ఆమె నన్ను నమ్మి వచ్చింది కదా, ఆమె కోసం బ్రతుకుతాను అని జీవితం మీద ఆశలు పెంచుకున్నాడు. ఎవరు? మా తండ్రి గారు. మా అమ్మ సనాతన హైందవ ధర్మంలో ఉండి మరి మా నాన్న అందంగా ఉంటాడని చేసుకునిందంట. ఎందుకు చేసుకుంది? ఆయన బాగున్నాడు, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, సోగ్గున్నాడని, లోకరీత్యా చెప్పాలంటే ANR లాగా ఉన్నాడని చేసుకుంది. సరే, ఇప్పుడు ఎవరి కోరికలు వాళ్ళకి మ్యాచ్ అయినాయి, దినాలు గడుస్తున్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎట్లా అంటే, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది పిల్లల పుట్ల. ఇప్పుడు
ఏమైందబ్బా, వెళ్ళి డాక్టర్ దగ్గర చూపిద్దాం అని డాక్టర్ దగ్గర చూపిస్తే ప్రాబ్లం ఏం బయటపడలేదు. రిపోర్ట్లో ఏ సమస్య బయటపడటం లేదు, సంతానం కలగట్లేదు. 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, సంతానం లేదు. ఇంకా మా తండ్రి తరపున పెద్దలు డిసైడ్ అయ్యారు. ఏమనంటే, నీకు వారసుడే లేకుండా పోతాడురా, నీ వంశం వీడితో ఆగిపోద్ది, కాబట్టి నీకు ఇంకొక పెళ్లి చేస్తాం. అంటే భార్యని ఇంట్లో పెట్టుకొని మోటు రోజులు అవి. పాత రోజుల్లో ఎంత మొరట నిర్ణయాలు ఉంటాయి చూడండి. వాస్తవికంగా రాజ్యాంగబద్ధంగా తప్పు కదా అది. భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలి. మా అమ్మని ఇంట్లో పెట్టుకొనే ఇంకొక వివాహం చేయడానికి పెద్దవాళ్ళు ఉపక్రమిస్తే, ఈమె మీకు చెప్పాను కదా, డాష్ భక్తురాలు ఈమె, ఆ పేరు మళ్ళా ఎందుకు లేడు చెప్పేది. ఆమె ఇంకా డైలమలో పడిపోయింది. మా తల్లి, ఒరే ఇదేమి ఘోరం, చిన్నప్పటి నుంచి ఎన్ని వ్రతాలు చేశానో, ఎన్ని పూజలు చేశానో, నేను చదువుందే ఒక ఆశ్రమంలో, నా భక్తి నాకు ఏమాత్రం నా కష్టకాలంలో ఉపయోగపడడం లేదే అని ఆమె లోపల మరి వైరాగ్యంతో కూడిన ఒక భక్తి పుట్టింది. ఏమనంటే, నేను పూజిస్తున్న దేవుడు నిజమైతే నాకు సంతానం పుట్టాల అని. ఆమె మ్రొక్కని దేవుడు లేదు హైందవ ధర్మంలో నేను మాట్లాడుతుంది. ఆమె చెయ్యని వ్రతం లేదు. అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే నో చేంజ్. ఈ పక్కేమో మ్యాచెస్కి రెడీ అయిపోతున్నారు, ఇక్కడేమో సంతానం కలగట్లా. ఎట్లుంటుందో వ్యక్తి యొక్క ఒత్తిడి ఆలోచించండి. ఈ టైంలో కొంతమంది సలహా ఇచ్చారంట. ఏమనంటే, అమ్మా మీరు తీర్థయాత్రలకు వెళ్ళకూడదు, గతంలో మీ పితరులు చేసిన తప్పులు, ఏదో దోషం మీ తల మీద ఉండడం వల్ల సంతాన ప్రాప్తి ఉండదు. సంతాన ప్రాప్తి కలగాలంటే దానం చేయాలా, ధర్మం చేయాలా, తీర్థయాత్రలు తిరగాల, ఉన్న పాపాన్నంతా యాగాలు చేసి పోగొట్టుకోవాలా. ఇట్లాంటి సలహాలు బలిస్తారు ముఖ్యంగా ఆంధ్రాలో. సరే, ఈ మాటలన్నీ విని వీళ్ళు ఇంక తీర్థయాత్రలకు బయలుదేరినారు. తీర్థయాత్రలు అన్ని దగ్గర హాస్పిటల్ ప్రయత్నాలు అయిపోయినాయి. ఇప్పుడు భక్తి కార్యక్రమం చేయడం ప్రారంభించారు. ఆమె వేలాంగన్ని అనే స్థలానికి వెళ్ళింది. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో, వేలాంగన్ని నాగపట్నం అంటారు. నాగూరు నాగపట్నం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత హైందవ ధర్మములో పూర్తిగా మునిగిపోయిన వ్యక్తిని దేవుడు ఎట్ట పట్టుకుంటాడో మీకు చెప్తున్నాను నేను. మా నాన్ననేమో మరి 11:28 మత్తయి సువార్త ద్వారా అట్లా టచ్ చేసి టాప్ పెట్టాడు ఒక సైడ్కి. ప్రయాసపడి ఆ మాటతో మా నాయన అట్లా లాక్ అయినాడు. యేసు ప్రభువులో ఏదో ఉంది అని ఆగాడు ఆయన, ఇంకా లోపలికి రాలా. ఇప్పుడు ఈమెని మార్చాలి కదా. ఈమెను మార్చడానికి ప్రభు పనిచేసే విధానం చూడండి. ఎప్పుడైతే ఈ నాగూరు నాగపట్నంకి వెళ్ళిందో, అన్ని ప్రతి దేవత దగ్గరికి, ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు లోపల ఒకే ప్రార్థన, అయ్యా నా మొక్కు పూర్తిగా నిలువు దోపిడి నీకు ఇస్తా, చాలా సంపాదించి పెట్టాను. అప్పట్లో మా అమ్మ జీతము మా నాన్న జీతం కలిపి ఒక 250 రూపాయలు వచ్చేదంట. టోటల్ ఖర్చు 64 రూపాయలు అయ్యేదంట నెలంతా ఖర్చు. అంటే బియ్యము ప్రతి నెల బంగారు కొనేవాళ్ళంట. మరి ఎంతో కులాసాగా బతికితే కూడా ఆయన వివరాలన్నీ చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అవి బంగారు రోజులు, గోల్డెన్ డేస్, అవి స్వర్ణయుగం. అప్పుడు డబ్బులున్నాయి, ఆస్తి ఉంది, బంధువులు ఉన్నారు, మంది మార్పులు ఉన్నారు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఎవరి కోసం బతకాలా, ఎవరి కోసం ఎత్తిపెట్టాలా? అసలు జీవితంలో ఒక సంతృప్తి లేని గొడ్డుబోతు బతుకైపోయిందే అన్న దుఃఖం. ఈ తీర్థయాత్రలకు పోకముందు మా తల్లిదండ్రుల జీవితంలో ఒకటి జరిగిందంట. ఏంటంటే, వాళ్ళ కొలీగ్స్ ఎవరో వివాహానికి పిలిస్తే ఆ వివాహానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా దంపతులు ఇరువురు వెళ్తారు కదా వివాహాలకి. వెళ్ళినప్పుడు బయట కొంచెం పన్నీరు జల్లి ఒక రోజా పువ్వు ఇచ్చి వెల్కమ్ చెప్తారు బయట. మీకు తెలుసు కదా, వెళ్ళిన వాళ్ళని ఆ పెళ్లి గల వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానించి మా తల్లిదండ్రులు ఇద్దరు లోపలికి వెళ్ళిన వెంటనే ఆహ్వానించిన టేబుల్ దగ్గర ఒక పెద్ద మనిషి అన్నాడంట మెల్లగా, వీళ్ళని ఎవర్రా పిలిచింది, ఈ గొడ్డుపోతుల్ని ఎవరు పిలిచింది, ఈ శుభకార్యానికి వీళ్ళని పిలిస్తే ఈ దరిద్రం అంతా వాళ్ళకి చుట్టుకోదో అన్నాడంట. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఈ గొడ్డుబోతుల్ని పిలిస్తే అంట
వీళ్ళకుండే దరిద్రం, వీళ్ళకుండే శాపం శుభమాని పెళ్లి చేసుకునే కొత్త నవదంపతులకు అంటుకుంటుందిరా, ఇటోళ్ళని పిలవకూడదు అన్నాడంట. ఈ మాట మా అమ్మ చెవిలో పడింది. లోపలికి అడుగేసిన ఆమె ఆ వెనక అట్ట దారి ఉంటే ఆ దారి గుండా మా నాన్న తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ దినం నుండి ఏ శుభకార్యానికి పోయేది కాదంట. నేను పాపాత్మురాల్ని, నేను దరిద్రపు శాపాన్ని పొందిన దాన్ని, నా వల్ల ఇతరులకు ఎందుకు నష్టం కావాలని తనలో తాను ఎంతో నలిగిపోయేది. ఇది మా తల్లిగారే స్వయంగా నాకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో జీవితం కొనసాగుతుండగా నాగూరు నాగపట్నం వెళ్ళారు. అక్కడ దేవుడికి ప్రార్థన చేసుకుందంట. యేసుప్రభువా, మరియమ్మ, ఎవరు దేవుడో నాకు తెలియదు, మిమ్మల్ని అందరినీ దేవుడు దేవతగా నేను పూజిస్తున్నాను అంటే పూర్తి హైందవ విశ్వాసంలో ఉన్న వ్యక్తి. వాక్యము బైబిల్ ఏమీ తెలియదు, ఒక అక్షరం ఒక పదం కూడా తెలియదు. నువ్వు నిజమైన దేవుడైతే ఈ పరిస్థితుల్లో నన్ను చూచి నా బాధను మరి తీసివేసి ఈ గొడ్రాలి స్థితి నుండి నాకు ఒక కుమార్తె అయ్యా. ఎవరు కావాలంటే ఆమెకి? కొడుకు ఎట్టా పుట్టడులే, కొడుకు పుట్టాలంటే అదృష్టం ఉండాలా. ఒక కూతుర్ని ఏదైనా లోపాలు ఉన్నా పర్వాలా, నేను సాక్కుంటా. ఒక బిడ్డ, జీవితానికి ఒక బిడ్డ చాలయ్యా. భర్తకు ఇంకో పెళ్లి చేయాలంటున్నారు. జీవితం రోజు నరకయాతన అనుభవిస్తున్నానని మనసులో ప్రార్థన చేసుకుంటే అక్కడే ఆ రోజు రాత్రి పడుకున్నారంట. ఒక దేవదూత కల్లోకి వచ్చిందంట. మా అమ్మే చెప్పారు స్వయంగా నాకు. దేవదూత కల్లోకి వచ్చి అంత సీసాలో తెల్ల మందు ఏదో ఇచ్చిందంట. ఎక్కడ? కల్లో, నిజంగా కాదు. కలలో ఇచ్చిన సీసా మందు తీసి ఆ తెల్లని దేవదూత ఈమెతో అనిందంట, కృష్ణమ్మ దాన్ని మూత తీసి తాగేసేయి అంటే కల్లోనే ఇవి తీసి తాగిందంట. తాగి పడుకుంది. ఉదయం లేచిన వెంటనే మా నాన్నతో చెప్తే కొంచెం ఎర్ర ఎక్కువైనట్టుందిలే అన్నాడు మా నాయన. పిచ్చి ముదిరి తిట్టాడు, ఏమన్నా వస్తుంటాయి, కొంచెం కంట్రోల్లో ఉండు, ఏం కాదులే, పిల్లలు లేకపోతే పోయినారు అని. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆమె చేసుకుందో మా నాన్న వాళ్ళ తల్లిదండ్రులతో ఒక తీర్మానం చెప్పాడు. ఏం తీర్మానం అంటే, నాకు పిల్లలు పుట్టకపోనే నేను, నా భార్య నాకు సర్వస్వం, పిల్లలు లేకుండా ఉండిపోతాం, ఎవరినైనా దత్తత తీసుకుంటాం, ఇంకో పెళ్ళి అయితే చేసుకోను. ఇప్పుడు ఈ ప్రార్థన ఏం చేసిన తర్వాత మొదటి రిజల్ట్ ఏంటంటే మా నాయన మనసు మారింది. ఈయన పెళ్ళి వద్దు అంటున్నాడు. దానికి ముందు కొంచెం రెడీ అయ్యాడంట పోదామని పెళ్లి చూపులకి. ఇంట్లో మగవాడు పెళ్లి చూపులకి రెడీ అయ్యాడంటే అర్థమైంది ఏదో ఆలోచన ఉందని. అంటే తల్లిదండ్రులకు భయపడో లేకపోతే ఈయన కూడా సంతానం కలగాలనో ఏదో ఒక సెకండరీ థాట్ ఉంది. ఆ థాట్ పోగొట్టేసుకున్నాడు. ఎట్లా పోయిందంటే ఆడ ప్రార్థన చేయడం వల్ల పోయింది ఒకటి. రెండవది, అక్కడ నుంచి వచ్చిన కరెక్ట్గా 10 మాసాలకి నేను పుట్టాను. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఏం పేరు పెట్టారంటే వరప్రసాద్ అని పెట్టారు. వీడు వరాన పుట్టాడు. ఏ దేవుణ్ణి మొక్కున్నారో, ఏ దేవుణ్ణి పూజ చేశారో వీడు వరాన పుట్టాడు. పుట్టినప్పుడే 3.35 kg ఉన్నానంట. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అట్టే మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి పుట్టుకతో వచ్చిన లావు ఇది. నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మా తల్లి స్పష్టం చేసి చెప్పింది. ఏమని? నేను ఏ దేవుడికి మొక్కున్నానో నాకు తెలుసు, ఏ దేవుడు నాకు కనబడ్డాడో నాకు తెలుసు, ఎవరి ద్వారా నా శాపం మారిందో నాకు తెలుసు అని నేరుగా చర్చికి వెళ్ళాను. అప్పుడు మా తల్లి మనసులో కలిగిన భావం ఏంటంటే, యేసు ప్రభువులో ఏదో శక్తి ఉంది, అందరిలాగా ఏదో ఒక రాయో రప్పో ఒక చెట్టో గుట్టో కాదు, ఈయనలో ఏదో పవర్ ఉంది, ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది, ఈయనలో ఏదో విశిష్టత ఉంది అని ఈమె యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇదే విధంగా మరి ఇంతకు మునుపు కూడా గర్భము రావడం, ఆ విషయంలో మళ్ళీ అబార్షన్ అయిపోవడం, ఈ భయంలో ఉన్న రోజుల్లో అక్కడున్న టీచర్, ఒక స్కూల్ టీచర్ పేరు తారాబాయి, ఆమె ఈమెను బలపరిచిందంట, మందిరానికి ఆహ్వానించిందంట. ఇప్పుడు తారాబాయి అంటే ఎవరంటే వాళ్ళ కుమార్తె సిస్టర్ ఎస్తే.
వాళ్ళ అల్లుడు జాన్ పాల్. వీళ్ళు బోట్స్వానా, సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు సేవకులు, హెబ్రోన్ ద్వారా పంపబడ్డారు. వాళ్ళ కుమార్తె అల్లుడు బోట్స్వానా, సౌత్ ఆఫ్రికాలో సేవ చేస్తారు. వాళ్ళ తల్లిగారి గురించి చెప్తున్నాను, సిస్టర్ ఎస్తేర్ వాళ్ళ తల్లి. ఆమె ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి మన సహవాసాన్ని పరిచయం చేశారు. అప్పట్లో ఆశీర్వాదం గారు తిరుపతి తిరుమలకి వెళ్ళే ఆ హైవే రోడ్లో బక్సింగ్ గారు అక్కడికి వచ్చి మరి 1970లో 72 అనుకుంటాను, 72 ఆ ప్రాంతంలో ఆయన ఒక మందిరాన్ని ఒక ఇంట్లో ప్రారంభించాడు. ఆ ఇంట్లో ప్రారంభించి అది దినదినాభివృద్ధి చెంది ఆరాధనా మందిరం, హౌస్ ఆఫ్ వర్షిప్, తిరుపతి ప్రాంతానికి మొట్టమొదటి చర్చ్ అది. మరి హౌస్ ఆఫ్ వర్షిప్లో వీరు విశ్వాసులుగా మెల్లగా సువార్త వినడానికి కొనసాగుతూ ఉన్న రోజుల్లో దేవుడు వీరితో మరి మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు దేవుడు అన్న విషయం వీళ్ళకి స్పష్టమవుతూ వచ్చిందో, వీళ్ళు దేవుని వాక్యంలో బలపడడం, నేను పుట్టడం రెండు ఒకేసారి జరిగినాయి. అంటే వారు విశ్వాసంలో బలపరచబడేదానికి దేవుడు నన్ను వారికి ఆయుధంగా వాడుకున్నాడు. ఈ దేవుణ్ణి నమ్మాక నాకు కొడుకు పుట్టాడు, ఈ దేవుణ్ణి నమ్మాక ఏదో ఒక కూతుర్నిస్తే చాలు, ఏదో ఒక బిడ్డ పుడితే చాలు అనుకున్నాను. దేవుడు చక్కని కుమారుని నాకు ఇచ్చాడు. ఈ దేవుడు ప్రార్థన వింటాడు, కన్నీటిని తుడుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, ఈ దేవుళ్ళో ఏదో శక్తి ఉంది అని వీళ్ళు ఇరువురు కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకొని, మన జీవితానికి ఇంకా నిరీక్షణ లేదనుకుంటమే దేవుడు ఎంత చక్కని బిడ్డను మనకి ఇచ్చాడని నేను పుట్టిన వెంటనే తీసుకొచ్చి మందిరంలో పడేశాను. నాకు మందిరము, స్కూలు, తర్వాత ట్యూషను ఇవి తప్ప వేరే తెలియదు. దేవుడు నా విషయంలో చేసిన మరి కృపా సహాయం ఏంటంటే, నేను గర్భంలో పడింది మొదలుకొని మా తల్లిగారు ప్రతి శుక్రవారం నా కొరకు ఉపవాసం ఉండేదంట. ఎవ్రీ ఫ్రైడే. అమ్మ నీవు లేక 12 ఏండ్ల తర్వాత మరి గర్భం దాల్చావు, నువ్వు ఉపవాసం ఉండకూడదమ్మా, మంచిది కాదు అది అంటే, నేను 12 సంవత్సరాలు అన్య దేవతలకు ఉండి వాడుకైపోయింది, ఇప్పుడు నా దిశ నేను మార్చుకున్నాను యేసుప్రభు వైపు, పుట్టేవాడు ఎట్టన పుట్టినాయి, నేను ఉపవాసం ఉండాల్సిందే అని నేను పుట్టినప్పటి నుండి మరి నేను కడుపులో పడింది మొదలుకొని పుట్టేంత వరకు ఎవ్రీ ఫ్రైడే హైందవ ధర్మంలో కొనసాగిన మా తల్లి ఉపవాసం ఉండేది. నేను నమ్ముతాను దేవుని కృప వల్ల మరి మందిరానికి సంబంధించిన అన్ని విభాగాలలో నన్ను నేను పొగడుకోవడానికి చెప్పట్లేదు. ఇంకా పెళ్లి కావాల్సిన యవనస్తులు ఇక్కడ ఉన్నారు, బహుశా నూతనంగా పెళ్ళిలో జతపరచబడి పిల్లల్ని మరి కని పెంచే దశలు ఎవరిని ఉన్నారేమో. మీకు ఒక సూత్రం చెప్తున్నా నేను, ఐఎమ్ టెల్లింగ్ యూ ఎ ఫ్యాక్ట్. ఏంటంటే, మా తల్లి నన్ను మరి కడుపులో పడింది మొదలుకొని కనేంత వరకు, నన్ను పెంచి పెద్ద చేసేంత వరకు మా తల్లిగారి ఉపవాసం వలన నేను శత్రువు బారి నుంచి తప్పించబడ్డాను అని చెప్పగలను. రెండవది, ఇహలోక మాల్యం నుంచి ఒక మేర వరకు, పూర్తిగా కాదు కానీ పూర్తిగా శత్రువు నా మీద దాడి చేయకుండా కాపాడబడ్డానికి నా తల్లి ప్రార్థనలు నాకు ఉపయోగపడినాయని చెప్పగలను. దానికంటే మించి మందిరంలో ప్రతి విభాగంలో దేవుడు నాకు ఆయన తలాంతునిస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను దరిదాపు అన్ని వాయిద్యాలు, ప్రభు మహిమార్థంగా చెప్తున్నాను, అన్ని వాయిద్యాలు నేను వాయించగలను. ఎక్కడ కూడా నేను 10 రూపాయలు కట్టి నేర్చుకోవాలా, ఎట్లొచ్చిందో తెలియదు. దాని తర్వాత దాదాపు ఒక 5 భాషల్లో తర్జుమా చేసే కృప దేవుడు ఇచ్చాడు. 2 వైపులా, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, తమిళ్ టు తెలుగు, తెలుగు టు తమిళ్, కన్నడ, ఎట్లొచ్చినాయో తెలియదు, ఎక్కడ నేర్చుకోవాలా. ఆ విధంగా దేవుని మందిరంలో అది సౌండ్ సిస్టమ్ అవని, లైవ్ స్ట్రీమింగ్ అవని, అట్లా ప్రెస్ వర్క్స్ కానీ, ఇవే కాదు, బాత్రూములు కడగడం కానీ, చిమ్మడం కానీ, ఒక్కోసారి ఇంట్లోనే చిమ్మితే అంటుంటుంది, ఎక్కడో బాగా ట్రైనింగ్ అయినట్టుండవే అంటుంటుంది నా భార్య. మందిరమే నాకు ఇంకొక తల్లి. ఇవన్నీ చెప్తాను మీకు వరుస క్రమంలో. ఇవన్నీ కూడా దేవుడు ఒకటి బాప్తీసం తీసుకున్నప్పుడు నా మీద ఉంచబడిన హస్తనిక్షేపణ వలన ఈ కృపావరాలు వచ్చాయి వాక్యానుసారంగా. రెండవది, నా తల్లి ప్రార్థనల వల్ల వచ్చాయి. కాబట్టి ఈడున్న సహోదరులకు, అక్క చెల్లెలకు నేను ఇస్తున్న సలహా ఏంటంటే, ప్రార్థనాపూర్వకంగా
పిల్లలను కనాలి. శరీరరీత్యా అయినా ఆత్మీయంగా అయినా ప్రార్థన వ్యక్తిని మరి రూపుదిద్దుతుంది, ప్రయోజనకరంగా మారుస్తుంది. నా విద్య విషయానికి వస్తే దేవుడి కృప వల్ల నేను నా 10th క్లాస్ వరకు తిరుపతిలోనే ఉన్నాను. నా విద్య ఎట్లా ఉండేదంటే, శనివారం సాయంత్రం మా అమ్మ ఒక సంచిలో 2 రోజులకు బట్టలు సర్దేసేది నాకు. ఆ రోజు రాత్రికి, తర్వాత రోజు ఉదయానికి, ఆ రోజంతా గడపడానికి సోపు, షాంపూ, బట్టలు, టవలు, ప్రైవేట్ మరి నైట్ వేరు, ప్రభు దినంలో వేసుకోవాల్సిన వాటన్నిటినీ సర్ది నన్ను పంపించేసేది మందిరానికి. ఎందుకు అనంటే నాకు చెప్పేది కాదు, నువ్వు ఉండాలిరా అక్కడ, నీకు సమూయేలు కథ ఒక రోజు తెలుస్తుందిలే, ఇప్పుడు తెలీదు, నువ్వు అక్కడే ఉండాలా అనేది. సరే, శనివారం వెళ్ళిపోతే అక్కడే శనివారం రాత్రంతా ఉండి అక్కడున్న యూత్ లీడర్లు, ఆడున్న సేవకులు, ఆడున్న సేవకురాండ్రు, వారితో వారు చెప్పిన పని చేస్తూ ప్రభు కృప వలన నా యొక్క పని మందిరానికి వెలుపటున్న చెప్పుల స్టాండ్లో స్టార్ట్ అయింది. ఒకరోజు ఒక చెప్పుల స్టాండ్లో నేను సర్దుతూ పొరపాటుగా దాన్ని చిన్నవాడిని కదా, నాకు అనుభవం లేదు, 6వ క్లాస్లో చెప్పులు కింద నుంచి పట్టుకున్నాను. కింద నుంచి పట్టుకుంటే ఫ్రెష్గా అప్పుడే తొక్కు ఇచ్చారు ఎవరో. మీరేమో చీ అనింది ఎవరో ఒక అక్క ఇక్కడ. మీరే విన్నోళ్ళకే చీ అంటే మరి తాకినోడికి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నేను పట్టుకుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, రే నీ రంగుకి దానికి ఏమాత్రం పొందడం లేదురా, నువ్వు జాగ్రత్త, కొంచెం మెలకువగా పనిచేయాలిరా దేవుని ఇంట్లో అన్నారు. అప్పటి నుంచి పైన చెవులు పట్టుకోవడం నేర్చుకున్నా. కాబట్టి చెప్పుల స్టాండ్లో ఉన్న పని చేసి నేర్చుకోండి. అంటే కొంచెం మెలకువ కూడా పనిచేయాలా. దేవుని ప్రజల ఇంట్లో ఎంత మురికైనా వారిని బట్టి అది ఆశీర్వాదమే. ఇప్పుడు నేను వాయిద్యాలన్నీ ఇట్లా వాయించేదానికి అదే మూలమైందేమో నాకు తెలియదు, ఐ డోంట్ నో. అక్కడి నుంచి చెప్పుల స్టాండ్లో పనిచేయడం. అప్పుడు కుండలు ఉండేవి, ఖాళీ కుండలు. ఆ కుండల్లో నీళ్లు తీసుకొని వచ్చి పోయడం, నీళ్లు పోసే పరిచర్య. అక్కడ నుంచి స్లోగా నన్ను మరి చాపలేయడానికి తర్ఫీదు చేశారు. ఇవన్నీ కూడా పాత రోజుల్లో పని అప్పగించి పని ఎట్లా చేస్తున్నారో గమనించే మరి నాయకులు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అది కరువు అయిపోయింది. ఎవరికైనా డ్యూటీ చేస్తే సేవకుడే చాపలేపియాలి. ఆయన వాక్యం సిద్ధపడాలనా, లేకపోతే అందరు బాగోగులు చూడాలనా, పెళ్ళిళ్ళు చేయాలనా, భూస్థాపనలు చేయాలనా, మళ్ళీ చాపలేపియాలనా? దీని కొరకు స్థానిక సంఘంలో బాధ్యత వహించే వాళ్ళు అవసరం. అప్పగించబడిన పనిని నిర్వర్తించే విషయంలో తండ్రి ఇంటి పనుల మీద శ్రద్ధ అవసరం. పాత రోజుల్లో మాకు ఒక మానిటర్ చేసే లీడర్ ఉండేవాడు. ప్రతి అణువు చాప ఎట్లా వేయాలి, ఎట్లా చిమ్మాలి, ఎట్లా బూజు తుడపాలి, శుభ్రంగా అంతా తుడవమంటారు. తుడిచిన తర్వాత టేబుల్ కిందకు వచ్చి ఆ లోపల నుంచి ఇట్ట అంటాడు. ఎక్కడ? టేబుల్ కింద. అక్కడ ఎందుకు తుడుస్తామండి? మరి ముఖం కనబడేటప్పుడు పైన తుడుస్తాం. ఆయన అంటాడు, నువ్వు సరిగా తుడవలో చూడు అంటాడు. అట్లా ప్రతి దగ్గర కఠినంగా వ్యవహరించి దేవుని పని పట్ల నమ్మకత్వాన్ని వృద్ధి చేసిన దినాలవి ఈ రోజుల్లో లేవు. చాలా అరుదు, ఒకవేళ ఉన్నా కూడా. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఎవరు కోరుకోని పరిచర్య అంతా అయిపోయిన తర్వాత నా ఆశ ఏంటంటే, నా ఆశ ఇప్పుడు మెల్లగా నన్ను ఫ్రంట్ లైన్కి పంపిస్తారేమో అని. ఎందుకంటే నాకు అప్పటికే కొన్ని వాయిద్యాలు వచ్చు. ఫస్ట్ నేను తాళం కొట్టేవాడిని, ఆ తర్వాత కంజరి కొట్టేవాడిని. అక్కడికి పోయి కూర్చోవాలో ఒక్క పాటకైనా సువార్త కూడికైనా అని ఆశ. పంపితే కదా, పంపే అవకాశమే లేదనమాట. దానికి చాలా ఎలిజిబిలిటీ ఉండాలి అక్కడికి పోయి వాయించాలంటే. అంతా ఇంక అయిపోయిన తర్వాత మరి ఒక దినాన ఎవరు చెప్పకుండానే ఫ్రంట్ లైన్కి వచ్చి వాయించాను. ఆ రోజు జీవితంలో నేను ఏడ్చినట్టు ఎప్పుడు ఏడవలా. ఆ సేవకుడు, అప్పుడున్న పెద్ద ఆయన తాతగారు, నన్ను చెవు పిండి తొడపాయసం పెట్టి, జీవితంలో ఇంకొకసారి మేము చెప్పకుండా నువ్వు ఆ పని చేస్తే నీకు ఎన్ని దెబ్బలు పడతాయో చూడు అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి నేను ఎవరో చెప్పారని వెళ్ళి స్విచ్లేసాను. మందిరంలో స్విచ్లేస్తే అందరి ముందు నన్ను గద్దించాడు. అది నీ పని కాదు, మందిరంలో స్విచ్లు వేయాలంటే రక్షింపబడి ఉండాలన్నాడు ఆయన.
మందిరంలో. ఇప్పుడు ఈ మాట చెప్తే ఉండనిస్తారండి సేవకుల్ని? మందిరంలో స్విచ్ చేయాలంటే రక్షింపబడి ఉండాలంట. 2 పర్యాయాలు నేను మందిరానికి వస్తే ఇంటికి పంపించేసినారు. ఎందుకంటే టీషర్ట్ వేసుకొచ్చానని. టీషర్ట్ వేసుకొని మందిరంలో నాట్ అలౌడ్. ఎంత అద్భుతమైన రోజులు అవి. రక్షింపబడితేనే చిన్న స్విచ్ చేయాలంటే, అరే ఫ్యాన్ చెమట పడిపోతుంది. ఆయన అంటాడు, దాన్ని అప్పగించబడి పని చేసేదానికి పనులు ఉన్నారు, అది నీ పని కాదు, గో అండ్ సిట్. అందుకనే ఆ పాత దినాల్లో మందిర మహిమ వేరు. అప్పుడు ఆస్తులు లేవు, బిల్డింగులు లేవు, పూరి పాకే. ఒక చెక్క లేక కొయ్యకు స్విచ్ బోర్డు కట్టుంటారు, దాన్ని వేసేదానికి రక్షింపబడి ఉండాలంట. ఎంత స్ట్రిక్ట్ డేస్ అవి. ఏమైనా ఇప్పుడు అవన్నీ లేవు. అందుకనే మహిమ లేదు. అందుకనే పాత దినాల్లో ఉన్న ఆది ప్రేమ లేదు. దేవుడి పరిశుద్ధాత్మ పనిచేసే విధానం ఎందుకు తరిగిపోయిందంటే, ఆ పరిశుద్ధత, ఆ క్రమము, ఆ దైవత్వము లోపించిపోయింది. అట్లా పెరుగుతూ వచ్చినాను కానీ నాకు రక్షణ లేదు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఇంకా 2 రోజుల్లో నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉందనగా నాలో తెలియని భయం ఆవరించింది. అప్పటి వరకు ఎప్పుడు నేను ఫెయిల్ కాలేదు. ప్రతి క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని. ఏమారుపాటుగా ఈ ఆటలు, అప్పట్లో ఎక్కువ నేను ఈ క్రికెట్, ఈ ఫుట్బాల్, వాలీబాల్ ఆడేవాడిని. ఆటలకి, వాటికి, వీటికి, మందిరం పనులకి సమయాన్ని కేటాయించి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విషయంలో సరిగా నేను చదవకపోవడం వల్ల రేపు లేదు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, నాకు అర్థమైపోయింది నేను ఫెయిల్ అయిపోతానని. అప్పుడు ఒక భయము నన్ను ఆవరించి లోపల నాకు ఒక దిగులు పుట్టిందనమాట. ఏమనంటే, నీ ఫెయిల్ అయిపోతే మా నాన్న వాక్యం చెప్తాడు, మా అమ్మ సండే స్కూల్ తీసుకుంటుంది, వీళ్ళిద్దరూ తల ఎట్లా ఎత్తుకుంటారు మందిరంలో, ఎట్లా చూపిస్తారు అందరికీ. పలానా ఆయన కొడుకు ఫెయిల్ అయిపోయాడంటే, అది కూడా ఇంటర్మీడియట్లో 7th 10th అంటే వేరే. ఎదిగి వచ్చిన తర్వాత, అందులో మా నాన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఎంప్లాయీ అనమాట. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఫెయిల్ అయిపోతే ఎట్లా అని ఒక రకమైన దిగులు, భయం నన్ను ఆవరించినప్పుడు, ఆ భయపు ఛాయల్లో నుండి దేవుని మెలనైన స్వరం నేను ఇంటూ వచ్చాను. ఏమనంటే, ఈ సంవత్సరం అంతా వేస్ట్ చేసావు కదా అని ఎవరో మాట్లాడుతున్నారు నాతో. అవును ప్రభువా, వేస్ట్ చేశాను. ఇప్పుడు ఫెయిల్ అయిపోతావు కదా, ఫెయిల్ అయ్యేదాని ముందు స్టేజ్లో ఉన్నాను ప్రభువా, నువ్వు ఏదైనా సహాయం చేస్తేనే అన్నప్పుడు నా ఆలోచనలన్నీ నేను ఎట్లా వ్యర్థంగా సంవత్సరం అంతా గడిపానో, ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పి, ఎక్కడెక్కడ తల్లిదండ్రులను ఎదిరించి, ఎక్కడెక్కడ యూత్ మీటింగ్ అని చెప్పి వేరే దగ్గర గ్రౌండ్కి వెళ్ళిపోయినానో, అలాంటి తప్పులన్నీ స్క్రీన్ ముందు కనబడినట్టు నాకు కనబడుతున్నాయి. అక్కడ పశ్చాత్తాపపు కార్యము స్టార్ట్ అయ్యి, నా బాల్య దినాల నుండి అప్పటి వరకు నేను చేసిన ప్రతి తప్పు నా ముందు కనిపిస్తూ ఉంది. దరిదాపు 1 గంట 40 నిమిషాలు నేను ఏడుస్తూ ఉన్నాను. 1995 మరి మార్చి 3వ తారీఖు సాయంత్రం 6-6:30 మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడు. ఒకవైపు మరి చదువులో ఫెయిల్ అయిపోతాననే భయం, రెండవది స్నేహితులు అందరూ బాగా రాణించి మంచి మార్కులతో ముందు వెళ్తుంటే మందిరంలో ఉండి పరిచర్య చేస్తూ సేవకులకు లోబడుతూ అధ్వానంగా ఫెయిల్ అయినాడనే భయంతో ఆ ఓటమి ఛాయలలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ దినం నేను తీర్మానం చేసుకున్నాను, నేను పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యమే అక్కడ ఉన్నింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. చాలు. కాబట్టి నేను వేషధారిని అనేటువంటి మాట నన్ను బాగా తాకింది. నేను మందిరంలో అందరికి కనబడే విధానం వేరు, నా లోపల ఉన్న జీవితం వేరు. చాలా పర్యాయాలు ఈ రక్షణ సువార్త నాకు చెప్పబడినప్పుడు నాకు రక్షణే అవసరం లేదనుకునేవాడిని. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నా గర్వం ఏంటంటే, అసలు మా తల్లిదండ్రులు క్రైస్తవులు అయ్యేదానికి నేను కారకుడు అని ఫీలింగ్ నాకు. మీకు అర్థమైంది కదా, నేను చరిత్ర చెప్పాను మీకు.
అరే మా తల్లిదండ్రులు యేసు ప్రభువుకు నేను సహాయం చేశాను. మీకు అర్థమైందా? యేసు ప్రభువుకు నేను కొంచెం హెల్ప్ చేశాను. నేను పుట్టకపోతే మా తల్లిదండ్రులకే రక్షణ లేదే, ఇంకా నాకెందుకు రక్షణ? ఇది నా అభిప్రాయం. ఎంత భయంకరమైన మోసమో చూడండి. ఈ పరిస్థితుల్లో ఈ వచనం తర్వాత దేవుడు ఇంకొక మాట ద్వారా నాతో మాట్లాడినాడు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. అమ్మా అది కాదు, 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకునేళ్ళ ఆయనను అబద్ధకునిగా చేయవారొకదము. 8వ వచనం. మనం పాపము లేని వారని చెప్పుకునేళ్ళ మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. కాబట్టి మనలో సత్యం ఉండదు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం, మనల్ని మనమే మోసగిచ్చుకుంటాం. ఎంత భయంకరమైన విషయం ఇది. ఎవడైనా పక్కనోడిని మోసం చేస్తాడు కానీ తనకు తాను మోసం చేసుకుంటాడా? కాబట్టి నాలో పాపము లేదని చెప్పుకునేవాడు వాడిని వాడే మోసపురుచుకున్నట్లు లెక్క, తాను తవ్విన గుంట్లో తానే పడినట్లు లెక్క అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడి 1995 సంవత్సరం మార్చి 3వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు నేను నా పాపాలు ఒప్పుకున్నాను. దేవుడు నా పాపాలు క్షమించినాడు అనే దానికి రుజువుగా మరి నా దినపాఠంలో యేస్కేలు గ్రంథంలో దేవుడు నాకు నిశ్చయిత ఇచ్చిన. చూడండి, 16వ అధ్యాయము 63వ వచనం మొదటి భాగంలో ఉంది. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా నేను నీ పాపములను క్షమించాను, నేనే నీ పాపములన్నింటినీ తుడిచివేశానని ప్రభు మాట్లాడడం ద్వారా నాకు నిర్ధారణ దొరికింది. నేను ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతాను అనుకున్నానో దాంట్లో దేవుని కృప వల్ల మరి చక్కగా పాస్ అవ్వడానికి దేవుడు కృప ఇచ్చినాడు. అంతటితో నా బాప్తిస్మము మచిలీపట్నం శామ్యుయల్ గారు, మరి పాత సేవకుడు ఆయన, అప్పట్లో 3 దినాలు ప్రత్యేక కూడికలకు వచ్చారు. ఎస్డి కృపావరం గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. మరి ఆ కూడికల్లో హస్తనిక్షేపణ మచిలీపట్నం శామ్యుయల్ గారు అప్పట్లో పరిచర్యకి తిరుపతికి వచ్చిన రోజులు 1995 ప్రాంతంలో. ఇప్పుడు నేను రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో నాకు ఎదిరింపులు స్టార్ట్ అయినాయి. ఏంటంటే నేను ఇంజనీరింగ్ ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాసిన తర్వాత నాకు సీట్ రాలేదు. లాంగ్ టర్మ్ తీసుకొని రాశాను. ఇంటర్వ్యూ కౌన్సిలింగ్కి కూర్చున్నాం హైదరాబాద్కి వెళ్ళి. ఇప్పుడు నెక్స్ట్ పేరు నాది పిలవాలి. నెక్స్ట్ పేరు నాకు పిలిస్తే ఇంజనీరింగ్లో నాకు సీట్ వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే నా పేరు చెప్పి అంటున్నారు, పలానా ర్యాంక్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఐఎమ్ వెరీ సారీ టు అనౌన్స్ ఆల్ సీట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ అన్నారు. హైదరాబాద్కి వెళ్ళాం. మరి ఎంతో ఆశ పెట్టుకొని వెళ్ళాం నేను మా తండ్రి. నాకేమో మెడిసిన్ సబ్జెక్ట్ అంటే ఇష్టం. నాకు సైన్స్లో కూడా 92 మార్కులు వచ్చినాయి 100కి. మ్యాథ్స్లో తక్కువ వచ్చినాయి, 60 వచ్చినాయి. కానీ మా నాన్న కొంచెం ఆయన అనుకునిందే చేయాలనే రకం. ఆయన ఏమంటాడంటే, లేదురా నువ్వు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాల్సిందే, నేను ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి. తల్లిదండ్రులుగా మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే, ఒకటి దైవ చిత్తం కనుక్కొని ఆ దిశగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా. రెండవది వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కంపల్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మా నాన్నను తృప్తిపరచడానికి మేము ఇంజనీరింగ్లో ప్రయత్నం చేశాము. దేవుడు ఆయన ఆశలు కూడా తీర్చాడు. అయితే నాకు ఇంజనీరింగ్లో సీట్ ఇచ్చే విషయంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆంధ్రాలో డోర్లు మూసేశాడు. ఆంధ్రాలో నాకు సీట్ రాలా. ఎక్కడ సీట్ వచ్చిందంటే తమిళనాడులో వచ్చింది. సరే, నాకు ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడికి వెళ్తే హౌస్ ఆఫ్ రెస్ట్ ఇలైపారు ఇడం అనే ఒక ప్లేస్, అది భక్సింగ్ గారు స్టార్ట్ చేసిన స్థలం అంట. అక్కడ రాజమాణిక్యం గారని ఒక 80 ఏళ్ల ముసల ఆయన, కళ్ళు కూడా సరిగా కనబడవు, ఆయన దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, అయ్యా మందిరంలో అన్ని పనులు చేయగలిగిన ఒకరిని పంపించు, వాడు ఏళ్ళ నుంచి వస్తాడు మాకు తెలియదు, వాడు రావాల్సిందే, వాడు ఏడొచ్చి మాకు ఉన్న ఖాళీలన్నీ ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆయన మందిరంలో ఉన్న అక్కర తీర్చబడేదానికి సంఘంగా ప్రార్థన చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. మా నాన్నగారు తీసుకొని పోయి నన్ను ఆయన ముందు నిలబడితే
ఆయన అంటున్నాడు, ఆయన సంతోషంతో గంతులేస్తున్నాడు, నేను మీ ఓడి కొరకే మేము ప్రార్థన చేసింది అంటున్నాడు ఆయన. నన్ను ఎప్పుడు ఆయన చూడలే అంతకుముందు. దేవుడి కృప ఏంటంటే 4 సంవత్సరాలు ఆ మందిరంలో నమ్మకంగా దైవ సేవకుడు ఆడున్న పెద్దలు చెప్పిన పనులు చేయడానికి, మరి భక్సింగ్ గారు జెహోషమా చెన్నై, అక్కడ నుంచి ప్రతి ఆదివారం దైవ సేవకులు ఆడికి వచ్చేవాళ్ళు. అక్కడ నేను తమిళ్ నేర్చుకోవడానికి ప్రభు కృప ఇచ్చినాడు. ఒక్క గుంటూరు నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ కొరకు, ఆ ఒక్క ఫ్యామిలీ కొరకే అన్ని వర్తమానాలు తెలుగులో చెప్పించేవాళ్ళు అక్కడ. అది నాకు అర్థమైంది, వాళ్ళ కొరకు కాదు, నాకు భాష నేర్పించేదానికి. అట్లా నేను భాష నేర్చుకోవడానికి ప్రభు కృప ఇచ్చినాడు. అక్కడ 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. నేను తొందరగా ముగిస్తాను కుదించి. సాఫ్ట్వేర్ కొరకు మెయిన్ ఫ్రేమ్స్ అనే కోర్స్ ఒకటి ఉంది. ఆ మెయిన్ ఫ్రేమ్స్ అనేది మరి చాలా సాంకేతిక పరంగా చాలా వృద్ధి చెందిన కోర్స్. ఆ కోర్సును నేర్చుకోవడానికి చెన్నైకి వెళ్ళాను. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, శామ్ మన బ్యాచ్ అంతట్లో నువ్వేరా బ్రిలియంటు, ఎవడికన్నా ఉద్యోగం అంటూ వస్తే మొట్టమొదటి నీకే రావాలి, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఈజీగా ఇంటర్వ్యూలను కొట్టేస్తావు అని నన్ను అందరూ ఆశీర్వదించి, మరి ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ విషెస్ చెప్పి పంపారు. అట్లా అందరూ మేము బీటెక్ ముగించుకొని వచ్చి కోర్స్ చేసి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా 2003 ఆ సమయానికి మరి మా తల్లిగారికి దేవుడు క్యాన్సర్ని అనుమతించాడు. క్యాన్సర్ ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు, మా వంశంలో ఎవరికి లేదు. ఈ పరిస్థితుల్లో నేను బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది, ఏమనంటే మీ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెనక్కి రావాలి అని. నేను వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వాత నా ప్రయత్నాలన్నీ నీరు గారిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏమంటే మా తల్లికి మరి అప్పటికే 10 సంవత్సరాల నుంచి శరీరంలో ఒక గడ్డ ఉంది. నేను సాక్ష్యాన్ని చెబుతూ కొన్ని మెలకువలు కూడా మీకు చెప్తున్నాను. దీంతో పాటు శరీరంలో ఏ గడ్డ కూడా అట్లనే ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏ శరీరంలో ఎక్స్ట్రా కండని నిర్లక్ష్యం చేయకూడదు. 10-12 సంవత్సరాల నుంచి ఈ చంక వెనక భాగంలో ఈ ప్రాంతంలో మా అమ్మగారికి ఒక గడ్డ ఉంటే ఆమె దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అది సైజు పెరుగుతా వచ్చింది. స్లోగా అది క్యాన్సర్గా టర్న్ అయింది. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, మీ అమ్మ చాలా మరి ప్రాణాంతకమైన సమస్యలో ఇరుక్కుంది, మీ అమ్మ 6 నెలల కంటే ఎక్కువ బతకదు అన్నాడు. ఇది ఒక కొత్త పోరాటం. ఆ మాటతో ఆయన ఆపేసి ఉంటే సరిపోయేది. ఆయన అన్నాడు, ఈమెకి సంతానం లేటుగా పుట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది అన్నాడు. అది నా గుండెల్లో బాకు దింపినట్టు ఉంది. అంటే నేను పుట్టడం వల్ల మా అమ్మ క్యాన్సర్ వచ్చిందా? నేను పుట్టకుండా ఉంటే మేలు కదా అనిపిస్తుంది ఎవరికైనా. అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన అంటాడు, మీ మదర్కి ట్యూమరు దాదాపు లేటరల్ ఆర్మ్ పిట్లో దాదాపు 10 కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంది. ఆమె దాన్ని నెగ్లెక్ట్ చేశారు. అది మెల్లగా లంగ్లోకి వెళ్ళిపోతుంది. నెగ్లెక్ట్ చేస్తే సర్జరీ చేసి తీయాలన్నాడు. తీసేసిన తర్వాత దాన్ని టెస్ట్కి పంపితే దానిలో క్యాన్సర్ వైరస్ ఉన్నట్టు చెప్పారు. ఆ సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను బట్టి దేవుడికి వందనాలు చెప్పినాం మేము. మా తల్లిగారి క్యాన్సర్ రాకముందు మా ఆత్మీయత వేరు, ఆ పరిస్థితులు వచ్చిన తర్వాత ప్రభువులో మరి మేము ఎదిగిన తీరు అమోఘం. ఎట్లా చెప్పగలను అంటే అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఇంట్లో 10 రూపాయల నోటు చూసి చాలా రోజులైంది. ఇద్దరికి 1000 రూపాయల జీతం వస్తుంది. వచ్చిన జీతం అంతా వైద్యానికే ఖర్చు అయిపోయేది. ఈ పరిస్థితుల్లో సంఘంలో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆమె ఏం పాపం చేయకపోతే వచ్చిందో అన్నారు. అంటే విశ్వాసులు కాదు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్న డినామినేషన్ వాళ్ళు. ఒకవైపు మనుషులతో, బంధువులతో సూటుపోటు మాటలు, శరీరంలో ప్రాణాంతకమైన రోగం, ఉద్యోగం లేని స్థితి, ఆర్థికంగా చితికిపోయిన స్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే 6 మాసాలు టైం. ఎట్లుంటుందో చెప్పండి పరిస్థితి? ఏం అర్థం కాలేదు. ఆ టైంలో మా తల్లి నాకు నేర్పించిన ఒక అద్భుతమైన పాఠం, అర్ధరాత్రి ప్రార్థనలు ప్రారంభించాం. ఎవ్రీ నైట్ 12 o'clock ప్రేయర్.
ప్రతి రాత్రి 12 గంటలకు ప్రార్థన. కుటుంబంగా మేము కూర్చున్న స్థలం తడిచిపోయేది. మాకు ఇంక అన్ని దిక్కులు మూయబడినాయి. ఒకే ఒక దిక్కు ఓపెన్లో ఉంది, అది పరలోకపు దిక్కు. దేవా, అన్ని జనులుగా ఉన్న మమ్మల్ని పిలిచావు, నువ్వు మహాదేవుడని నమ్మి నీ వద్దకు వచ్చావు, నీవే మా ఆశా కిరణం, నువ్వు నీతి సూర్యుడు, నువ్వు రెక్కల కింద ఆరోగ్యం ఉందని వాక్యం చెప్తుంది. రక్షింపబడి దాదాపు 30-35 ఏళ్ళ వరకు మమ్మల్ని సుఖశాంతులతో నింపావు, మా ఆశలని తీర్చావు. అయితే ఇప్పుడు నా బిడ్డలకి నేను ఒక్కదాన్నే దిక్కు. వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు స్థిరపడలే, మరి వాళ్ళకి ఇంకా వివాహాలు కాలా. లోకమంతా నవ్వి హేళన చేయకుండా నన్ను కరుణించి ఈ రోగాన్ని తీసేయొద్దు నాయనా, ఇంకొద్దిగా ఆయుష్ పెంచు అని మా అమ్మ ప్రార్థన చేశారు. రోజులు గడుస్తూ ఉండగా డాక్టర్ అన్నాడు, మీ అమ్మకి డేస్ కౌంట్ స్టార్ట్ అయిపోయింది, సారీ, ఇప్పుడు ఏమన్నా జరగవచ్చు అన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి నేను ఆమెతో చెప్పలే. నాకు, డాక్టర్కి, దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఈ పరిస్థితుల్లో దేవుడితో పోరాడడం ప్రారంభించాను నేను. ఆ దిగులను తట్టుకోలేక ఖాళీ మైదానానికి వెళ్ళిపోయేవాడిని. ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి మా అమ్మ ఫోటో పెట్టుకొని ఎక్కులు పెట్టి ఏడ్చేవాడిని. ప్రభువా, మా తల్లిని నా కొరకు బతికించిన ఆయన, మా తల్లి నన్ను ఎంతో ఆత్మీయంగా పెంచింది, నా కొరకు ఉపవాసం ఉనింది, నిన్ను నాకు పరిచయం చేసింది, కొన్ని దినాలు ఆమె ఆయుష్ పెంచితే ప్రభువా, నేను బ్రతికినన్ని రోజులు దీన్ని సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేయడం ప్రారంభించాను. అప్పట్లో ఏదో సినిమాల్లో చేసినట్లు 2 నెలల్లో నా పెళ్లి చేసేశారు. నా ఆశ మేరకు నేను కోరుకొని, మరి నేను ఎదురు చూసిన విధానంలో అందరూ పెళ్లి చూపులకు పోయి బేరసారాలు మాట్లాడుకొని, లేకపోతే ఎవరు అభిరుచి ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారే, అట్లా జరగల నా పెళ్ళి. మా అమ్మ కోసం పెళ్ళి, ఉన్న ఫలంగా పెళ్లి చేస్తే అప్పుడు సంఘము యొక్క ప్రేమ చూశాను నేను. ద లవ్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఆ అగపే ప్రేమ, ఆదరించే ప్రేమ. నా పెళ్ళికి 2500 మంది నుంచి 3000 మంది వచ్చారు. అంటే ఎంత ప్రేమను సంఘం ఒలకబోసిందంటే నా మీద. హైదరాబాద్ నుంచి గవర్నింగ్ బాడీ వాళ్ళు వచ్చారు. వారు రావడానికి నేను అర్హుడు కాదు. మా నాన్న లేకపోతే ఆయన చేసిన సేవ పనిని బట్టి, దైవ సేవకులు ప్రేమించే విధానాన్ని బట్టి నా పెళ్ళి ఒక చిన్న పరలోకంలో జరిగినట్టు జరిగింది. దేవుడు మహిమాత్మకంగా చెప్తున్నాను. అంటే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తన ప్రజల ద్వారా ఆదరించే తీరు ఎట్లుందో చెప్తున్నా. కాబట్టి సంఘాన్ని ఎప్పుడు మరి అంటుకట్టుకొని ఉండాలి విశ్వాసి. శ్రమలో అయినా, దుఃఖములో అయినా, బాధలో అయినా భూమి మీద ఉన్న తల్లి సంఘం. దీన్ని మేము నిండు మనసుతో చెప్తున్నాను, ఎంతగానో ఆనందించి అనుభవించి చెప్తున్నాను. సంఘం ద్వారా మేము పొందుకున్న మేలు అది వర్ణనాతీతం అయిపోయింది. ఇప్పుడు నా పెళ్లి చేసిన తర్వాత నాకు ఒక్కటే ఆశ ఏంటంటే, ప్రభువా, మా నాన్నలాగా నాకు కూడా 12 ఏళ్ళు పుట్టరేమో స్వామి, దయదలుచు నాయన, నాకు కొడుకో కూతురో పుడితే మా తల్లి గడ్డ చూపించేస్తాను. అంత ఎమర్జెన్సీ ఐసీయూ ప్రార్థనలు ఇవన్నీ. ప్రార్థనలో ఐసీయూ ప్రేయర్స్ అని కొన్ని ఉంటాయి, ఇంటెన్సివ్ కేర్ ప్రేయర్స్. 2 నెలల్లో పెళ్ళి. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, మీ అమ్మ బతికేది 3 నెలలే. 3 నెలల్లో బిడ్డ పుడుతుందా? ప్రకృతి విరుద్ధమైన మాటలు ఇవన్నీ. మీరు నమ్మండి, నాకు పెళ్ళి అయింది, నాకు కుమార్తె పుట్టింది. నా కుమార్తె మా అమ్మ ఒడిలో 1 సంవత్సరం ఉంది దాదాపు. ఆమె సావలా. ఆమెను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఫైల్ తీసుకొని డాక్టర్ అంటాడు ఏమీ తెలియనట్టు, ఎందుకంటే ఆయన మాట తప్పాడు కదా. ఫైల్ తీసి, హాయ్ ప్రకాష్, నైస్ సీయింగ్ యూ, హూ ఇస్ షీ అంటున్నాడు. ఎవరు ఆమె? ఏమీ తెలియనట్టు. అప్పుడు 4 ఏళ్ళ నుంచి ప్రతి నెల కడుతున్నాం ఫీజు. అన్నాక నేను అన్నాను, షీ ఈజ్ మై మదర్, ద సేమ్ ఓల్డ్ మదర్. మీరు చెప్పినారే చచ్చిపోతుందని, మీరు చెప్పారే ఈమె బతకడం కష్టమని, ఆమె మీరు చెప్పిన 1.5-2 సంవత్సరాలు నేను తీసుకొచ్చి చెప్తున్నాను. అప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆడ జరిగిన అద్భుతం ఏంటంటే, సంఘ ప్రార్థనలో దేవుడు విన్నాడు. రెండవది, చేతిలో బిడ్డ పుట్టినాక రోగం పోయింది. మనవరాలని చేతిలో తీసుకున్నాక రోగం మరి దాన్ని ఏమంటారు, మటుమాయం అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, ఆ మాట ఆయన నోట్లో చెప్పించడానికే
బహుశా ఈ క్యాన్సర్ వచ్చిందేమో అనిపించింది. తిరుపతిలో ఈ రోజు వరకు ఫేమస్ డాక్టర్ ఆయన, ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, సూర్యసేన్ రాజు ఆయన పేరు. మీరు కావాలంటే ఆయన్ని కలవచ్చు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. ఆయన అన్నాడు, యువర్ జీసస్ ఈజ్ గ్రేట్ అన్నాడు. ఏమన్నాడు? మీ యేసు చాలా గొప్ప దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడే చేయగలడు అన్నాడు. నేను అనుకున్నాను, ప్రభా థ్యాంక్ యూ ఫర్ క్యాన్సర్. ఒక అన్యుడి దగ్గర ఆయన హాస్పిటల్కి పోతే ఇంత పెద్ద తిరుపతి విగ్రహం పెట్టుంటారు, ప్రతి ఒక్కడు దాన్ని దండం పెట్టుకొని వెళ్ళాలా. అట్లాంటోడు అన్నాడు, మీ యేసుక్రీస్తు చాలా గొప్పోడు, కేవలం ఆయన కటాక్షం వల్ల మీ అమ్ముందయ్యా, మా మెడికల్ సైన్స్ ఒప్పుకోదు, అసాధ్యం ఆమె బతకడం, ఎట్లా బతుకుందో తెలియదు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మీలో కూడా మనుషుల మాటలను, వైద్యుల మాటలను, మనుషుల తీర్పులను హృదయాల్లోకి, గుండెల్లోకి తీసుకొని నలిగిపోవద్దు. ఎప్పుడో లేనివి ఉన్నవాటిగా చేయగల దేవుడు మన దేవుడు. ఎండిపోయిన దాన్ని ఏదేనుగా మార్చగలిగినవాడు మన దేవుడు. చెట్లు లేని మెటలందు నదులు పారజేయగలిగినవాడు మన దేవుడు. దాన్ని అనుభవించి చెప్తున్నాం. మా అమ్మ చనిపోతుంది అనగా మీరు నమ్మండి, 5 రోజుల ముందు చెప్పింది, నాయనా ఇంకా 5 డేస్లో నేను చనిపోతానండి. ఒక రోజు అయిన తర్వాత ఇంకా 4 రోజులే ఉందండి. ఇంకా 3వ రోజు వచ్చిన తర్వాత ఆమెకు మాట పడిపోయింది. మీరు నమ్మండి, 3 రోజులు ఉండంగానే మా అమ్మకి నేను మా తమ్ముడు పెట్టి చేశాం. అందరూ అన్నారు, రే వెర్రి పనులు చేయబాకండి, ఒక మనిషి బతుకుండగా ఎవరు ఇటు చేయరంటే ప్రభువు మాతో కూడా మాట్లాడినాడు. ఖచ్చితంగా పలానా రోజు మా అమ్మ మహిమలోకి ఎత్తబడుతుందని ప్రభువు మాకు బోధపరిచిన తర్వాత ఖచ్చితంగా ఏ దినమైతే మా అమ్మ 5 డేస్ ఉందన్నదో 5వ రోజు ఉదయాన్నే 3:30 గంటలకు ఆమె లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె భూస్థాపన దేవుని మహిమార్థంగా జరిగింది. ఎంతో సువార్త జరిగింది తిరుపతి పురవీధుల్లో. ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాస జీవితంలో శ్రమైన, రోగమైన, ఉపద్రవమైన, కష్టమైన, పేదరికమైన, ఒంటరితనమైన అది మహిమకరమే. నిజంగా అప్పటి నుండి ప్రార్థనలో పోరాడి గెలవడం ఏంటో నేర్చుకున్నాం. ఆకలంటే ఏందో తెలిసింది, ఒంటరితనం అంటే ఏందో తెలిసింది, సూటుపోటు మాటలు, నిందలు అంటే ఎట్లా భరించాలో నేర్చుకున్నాం. అప్పటి వరకు తెలియదు. దినాలు అట్లా గడుస్తూ ఉండగా ఇప్పుడు చివరి ఘట్టం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, మా అమ్మ కోసం నేను 4 సంవత్సరాలు ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఉద్యోగాలన్నీ బెంగళూరులో ఉంటాయి, లేకపోతే హైదరాబాద్లో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి, తిరుపతిలో ఏమి లేవు. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అక్కడే కదా ఉంటాయి. తిరుపతిలో అది విద్యా సంస్థ అంతే. ఈ పరిస్థితుల్లో నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఒకవైపు తల్లి, ఇంకోవైపు ఉద్యోగం. చదువు ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, అయితే ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు. చూసుకుంటే తల్లిని చూసుకోవాలా, లేకపోతే ఉద్యోగం చేయాలా. చాలామంది ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, రే ఒక పని ఆమెను పెట్టురా, నువ్వు పోయి ఉద్యోగం చేయి, ఒక పని ఆమెను పెట్టు, ఆమెకు జీతమి అనే ఉచిత సలహాలు ఇచ్చారు. దేవుడు నాతో మాట్లాడినాడు. సామెతల గ్రంథం. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. తమ్ముడు, చెల్లి, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలా, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చూడండి, 23వ అధ్యాయము 22వ వచనం చదవండి. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమో. అంతేకాదు 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెనో, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెనో. దేవుడు నాతో మాట్లాడినాడు. ఉద్యోగం మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందులే, మీ అమ్మతో ఉండు. 4 సంవత్సరాలు నేను ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి అన్నీ చెప్పలేను, కానీ ఒక కూతురు ఎట్లా చేస్తుందో అన్ని పనులు మా అమ్మకనే చేశాను. నాకు చీర కట్టేది వచ్చు, స్త్రీలకు అవసరమైన ఉపచారం అంతా దేవుడు, మా అమ్మ నేను పుట్టినప్పుడు నాకేమేం చేసిందో దేవుడు కృప వల్ల అవన్నీ దేవుడు నా దగ్గర చేయించడానికి ఇష్టపడ్డాడు నా తల్లికి. తత్ఫలితంగా నాకు లోకం ఇచ్చిన శిక్ష ఏంటంటే, నీకు ఉద్యోగం రాదు, నువ్వు 4 ఏళ్ళు బీటెక్ తర్వాత ఖాళీగా ఉన్నావు, నువ్వు ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టు,
4 ఏళ్ళు ఒక కంపెనీలో పనిచేసామని ఫేక్ సర్టిఫికేట్ పెట్టు, ఒక 10,000 పెట్టి పలానా కంపెనీలో పలానా దగ్గర ఇంత జీతం తీసుకున్నామని పెట్టు, మేము ఉద్యోగం ఇస్తాం. నేను మా అమ్మ కోసం పనిచేసి ఖాళీగా ఉన్నానంటే మేమేమో. ఇప్పుడు చెప్పాలి మీరు, ఆ సర్టిఫికేట్ నేను పెట్టాలా పెట్టకూడదు? మా అమ్మకు సేవ చేసింది నిజమే, కంపెనీ రూల్ ప్రకారం ఖాళీగా ఉంటే ఉద్యోగం రాదు, అందుకని పని చేసినట్టు ఒక సర్టిఫికేట్ పెట్టమంటున్నారు, పెడితేనే ఉద్యోగం వస్తుంది. మామూలుగా బీటెక్ తర్వాత ఒక 15,000 వస్తే ఆ సర్టిఫికేట్ పెట్టి 50,000 వస్తుంది, మేలే కదా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయం, తప్పుడు లెక్కలు కుదరవు నా దగ్గర అంటున్నాడు. అరే, క్యాన్సర్ అనుమతించావు, నిరుద్యోగం ఇచ్చావు, దీనికి ఒక పరిష్కారం చూసుకుంటుంటే మళ్ళీ దొంగ త్రాసు అంటావు, ఎట్లా ప్రభువా నీతో ఏగేది అని లోపల నాకు దేవుడికి పోరాటం. సత్యం కోసం నిలబడిన తర్వాత, టైం లేదు కాబట్టి నేను కుదించి చెప్తున్నాను, ఒకేసారి 5 ప్రమోషన్లు వచ్చే ఉద్యోగంలో దేవుడు నన్ను పెట్టాడు. దేవుడు నామ మహిమ కొరకు చెప్తున్నాను. నాతో పాటు బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి బాస్గా పోయినా నేను పోతే నా కింద ఉన్నారు వాళ్ళు అన్నారు, ఒరే మీ క్రిస్టియన్స్తో పెట్టుకుంటే కష్టంరా. ఏమంట? మీ క్రిస్టియన్స్తో పెట్టుకున్నా, మీ విశ్వాసంతో పెట్టుకున్నా మేము తట్టుకోలేమురా నాయన. నువ్వేం చేసినావో, ఏం మేనేజ్ చేసినావో, ఎవడికి ఎన్ని లక్షలు కట్టను నేను ఇచ్చినానంట లంచం. అంటే ఒప్పనోళ్ళు చెప్పే మాటలు. ఒక్కసారిగా దేవుడు నన్ను ఎన్నేళ్ళైతే మా తల్లి కొరకు నేను వ్యయం చేశానో దానిని ఆశీర్వాదంగా నాకు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ తల్లిదండ్రులను సన్మానించు అని గ్రంథం ఘోషిస్తుంది. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇది వాగ్దానం ఉంది దీంట్లో, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. నా జీవితంలో నెరవేరింది. చాలా వృద్ధాశ్రమాలకు వెళ్తే తల్లిదండ్రులు ఏడ్చడం మేము చూస్తున్నాం. తిరుపతిలో చాలా ఆర్ఫనేజెస్ ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్. అక్కడికి పోతే ప్రయోజకులైన కొడుకులు కూతుర్లు నెలకి నమ్మకంగా డబ్బు కడుతున్నారంట, కానీ తల్లిదండ్రులను చూసుకోవట్లా. నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళకు తృప్తి ఉండదు. కాబట్టి యవన బిడ్డలు ఈ సత్యం నేర్చుకోవాలా. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించాలా, వాళ్ళని ఆనంద పెట్టాలా, వాళ్ళ విషయం శ్రద్ధ కలిగి ఉండాలా. దాన్ని ప్రతిఫలంగా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. లేకపోతే జాగ్రత్త, నీ కడుపులో కూడా ఒకడు పుడతాడు, నీకు వాడు 2 పాఠం నేర్పిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, వాక్యాన్ని చదివి ప్రకటిస్తున్న మనం దాన్ని గాయకునే విషయంలో తప్పిపోకూడదు. దేవుని కృప వల్ల దాన్ని గాయకుని నేను మేలు పొందాను. నా ఉద్యోగాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. దేవుడు నన్ను హెచ్ఆర్గా కూడా పెట్టాడు. నేను మేనేజర్గా ఉంటూ హెచ్ఆర్గా ఉండి ఇదే విధంగా శ్రమలో బాధలో ఉండి వచ్చిన వాళ్ళకి కొన్ని 10 మందికి దేవుడు ఉద్యోగం ఇచ్చే స్థాయిలో దేవుడు నన్ను పెట్టాడు. ప్రభు మహిమార్థంగా చెప్తున్నాను. వచ్చి ఏడ్చేవాళ్ళు, అన్నా మా అమ్మకి రోగం, మా నాన్నకి పరిస్థితి, మా నాన్న పలానా రైతు, పంటంతా నష్టపోయాం, బాధలు చెప్పు. ఆడికి వస్తే ఇంటర్వ్యూ జరిగేది కాదు, ఈ స్టోరీలే. వాళ్ళు అన్నారు, దేవుడిలాగే ఉన్నామన్నా. దేవుడు కాదురా నాయన, నేను నమ్మిన దేవుడు ఒకడు ఉన్నాడు అని అతనికి సువార్త చెప్పి ఉద్యోగాలు ఇచ్చి పంపిన రోజులు ఎన్నో ఉన్నాయి బెంగళూరులో. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు నలిపి విరగ్గొడితే అది పరిమళమాసనగా ఉండునట్లు వాడుకుంటాడు. ఆయన ప్రణాళిక అది. అప్పగించుకో. నిరుద్యోగంగా ఉన్నావా, లేక సంతానం లేకున్నావా, భూ సంబంధమైన కొరతలతో యాతన పడుతున్నావా, దాని మీద మనసు పక్కన పెట్టే, నీ దృష్టిని ప్రభువు మీద పెట్టు. నీ దృష్టిని ఆయన వైపు మళ్లించు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు అనే మాట మరలా నెమరు వేసుకో. ఆ అనుభవంలో నిన్ను నువ్వు సరిపోల్చుకో. ఆ మోసలో అద్భుతాల పంట నీ జీవితంలో చూస్తావు. ఇట్లా దేవుడు నేను కొనసాగుతూ ఉండగా మరి నాకు ఒక ఆశ ఉండేది. ఏంటి ఆశ అంటే, ఏదైనా కంపెనీకి జనరల్ మేనేజర్ అవ్వాలా అని. మా క్యాడర్లో బిజినెస్ డెవలప్మెంట్లో జనరల్ మేనేజర్ అనేది చాలా పెద్ద క్యాడర్ అనమాట. అది అవ్వాలంటే కనీసం 60 ఏళ్ళ వయసు ఉండాలి. 55 తర్వాతే. దేవుడు నన్ను 42 ఏళ్లకే జనరల్ మేనేజర్ చేసినాడు. నేను నమ్మలేని నిజం అది. అసలు ఆ సీట్లో కొన్నిసార్లు నన్ను కలిసేదానికి వచ్చి ఆఫీసర్లు చూసి అనేవాళ్ళు, సార్ ఎక్కడా అని అడిగేవాళ్ళు నన్ను. నేను అన్నాను, నేనే సార్, చెప్పు.
సారీ సార్. అప్పుడు వాళ్ళకి భయం, మరి ఇన్ని తక్కువ చేసామని. అంటే ఆ క్యాడర్కి తగిన ఏజ్ కాదు అది. తల నెరిసి ఉండాలా, చాలా పెద్ద వయసు ఉండాలా. అయితే దేవుడు అక్కడ నన్ను ఇంత తొందరగా దీవించిన స్తోత్రం ప్రభువా అని ఆరాధిస్తూ ఉండగా ఆ రెఫరెన్స్లు చూపించే టైం లేదు, అన్న ఇచ్చిన టైం అయిపోయింది. దేవుడు అన్నాడు, నిన్ను ఇంత తొందరగా ఎందుకు నేను హెచ్చించానో తెలుసా, నువ్వు నాకు కావాలన్నాడు. నీరసం అయిపోయింది నాకు. 2019లో పూర్తి కాల సేవ కొరకు దేవుడు నా వెంటబడినాడు, నన్ను వదల్లా. మీరు నమ్మండి, నేను ఏ కంపెనీలో జీఎం అయ్యానో ఆ కంపెనీ మూసేశాను. నేను అనుకున్నాను ఆ కంపెనీకి 12 కోట్లు లాభం తెచ్చి ఆ మేనేజర్ దగ్గర, మరి ఆ ఎండి దగ్గర షాల్ కప్పించుకొని, బేష్ అద్భుతం, చక్కగా నా కంపెనీని డెవలప్ చేస్తున్నావు, నువ్వు ఉన్నంత వరకు ఈ కంపెనీ మొయ్యను అన్న చెప్పిన వ్యక్తి ఒక 200 కోట్ల ఆస్తిపరుడు. ఆయన ఉన్న ఫలంగా అమ్మగారు వచ్చారు, కరుణమ్మ గారు, మీకు తెలుసా? మా ఊర్లోకి వచ్చారు, మీకు తెలుసో తెలుదో, కరుణమ్మ గారు వచ్చి నన్ను కరుణించి కంపెనీ మూపించేసినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లదో. నాకు లోబడాల్సింది నువ్వు, నిన్ను పుట్టించింది నేను, నిన్ను పెంచింది నేను, నీ తల్లి విషయంలో, నీ తండ్రి విషయంలో నిన్ను 7 మంది సేవకుల కింద నలిపింది నేను. ఇప్పుడు నువ్వు జీఎం అవుతావా? ఇప్పుడు నువ్వు సరం వేసిన ఇండ్లలో నీ బతుకు నువ్వు చూసుకొని సంపాదించుకుంటావా? నువ్వు నాకు కావాలి. కరోనా వచ్చింది నా కొరకే అని అనుకుంటున్నాను నేను. అంటే కరోనా చాలామందికి చాలా పాఠాలు నేర్పింది, నన్ను సేవకులకై మలిచేదానికి వచ్చింది అది. దేవునికి స్తోత్రం. 2019 అక్టోబర్ మాసం చివరి వారంలో మరి కంపెనీ మూసేసినట్లుగా సంకేతాలు వచ్చినాయి. నన్ను పిలిచి శాలువా కప్పి డబ్బులు ఇస్తే, మా కంపెనీ ఎంత మంచిది అనుకున్నాను నేను. అంతా అయిపోయినా చెప్తున్నారు, మీరు ఒక 3 monthsలో ఆగిపోవాలి సార్, కంపెనీ ఈజ్ గోయింగ్ టు క్లోజ్ అన్నారు. ఎట్లా తెలుసు? ఎప్పుడు వచ్చింది కరోనా మీకు తెలుసా? ఎప్పుడు వచ్చింది? 2020 మార్చిలో వచ్చింది. వ్యాపారవేత్తలకు 6 నెలలు ముందే తెలుసు అది వస్తుందని. ఇది చెప్తే ఒక పెద్ద పేచీ అవుతుంది, ఏడ చెప్పాకండి. వ్యాపారవేత్తలకు 5-6 నెలల ముందే అది వస్తుందని తెలుసు. అందుకే మా ఎండి తిరుపతిలో ఆయన కంపెనీ క్లోజ్ చేసేసారు డిసెంబర్లో. ఇది ఒక పెద్ద కుట్ర. ఏదేమైనా మనుషుడు నీతి, మరి మనుషుని కోపం, మనుషుని ప్రణాళిక దేవుడి నీతిని నెరవేర్చదు. అయితే దేవుడి ప్రణాళికే జరుగుతుంది. 2020, 2021 ఆ 2 సంవత్సరాలు ఇప్పుడు గుంటూరులో సేవ చేస్తున్న నేహమ్య గారు మరి అష్టదిగ్బంధంలో ఉన్నారు. ప్రభు మహిమార్థంగా చెప్తున్నాను, ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే మొట్టమొదటి తిరుపతిలో రెడ్ జోన్ అయిపోయింది మందిరం ఏరియా. అయితే అప్పుడు ప్రాణాలకు తెగించి అందరూ భయపడతా ఉన్నా కూడా మరి నా పరిధిలో నేను చేయదగిన అన్ని పనులు, మరి నాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అది. అట్లా సేవకులకి అంటుపెట్టుకునే వారికి లోబడి, పెద్దలకు లోబడి పనిచేసే ప్రభు కృపిచ్చాడు. ఇంకా నా సేవ విషయమైన తీర్మానమును, వాటి వివరాలని నేను ప్రభు చిత్తమైతే రేపు సాయంత్రం లోపు ఏదో ఒక సందర్భంలో చెప్తాను. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తిని ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు పుట్టిస్తే ఆయనని ఖచ్చితంగా ఆయన సమయంలో ఆకర్షించుకుంటాడు ఆయన పని కొరకు. కాబట్టి నా సేవ బాధ్యత విషయంలో దేవుడు నన్ను ఉంచిన పనిలో నమ్మదగిన దేవుడిని నమ్మకంగా సేవించుటకు నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు బ్రదర్ శ్యామ్ ప్రకాష్, మరి మా సతీమణి పేరు సిస్టర్ దీపా శామ్యుయల్. నాకు 2 పిల్లలు, కుమార్తె పేరు షారోన్ 10th క్లాస్ చదువుతుంది, మరి కుమారుడు 8th క్లాస్. మా కొరకు, మా కుటుంబం కొరకు, స్థానిక సంఘం తిరుపతి కర్మేలు కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ కొద్ది మాటల్ని మన వినికిడిలో మనల్ని బలపరిచి మరి మనతో మరి తన మాటలను బట్టి ధైర్యాన్ని, నిరీక్షణను పుట్టించునుగాక.